దేవుని కృప సృష్టిని ఆ లోయని చూడండి. ఆ లోయ ఎలా ఉంది, ఆ కొండలు, ఆ లోయ, దేవుని యొక్క కృప ఎంత గొప్పది, దేవుని యొక్క మహిమ ఎంత గొప్పది, ఆయన యొక్క అద్భుత సృష్టి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏ ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలాంటి అందాలను చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొండ, ఆ లోయలో ఇల్లు ఉన్నాయి, ఆ కొండ పైన ఇల్లు కూడా ఉన్నాయి. మేమున్నది కూడా పైనే కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని యొక్క సృష్టి యొక్క అందాలు ఎలా ఉన్నాయి గమనించండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంది.